ఏంటండి సుప్రీంకోర్టు అన్నారు. సుప్రీంకోర్టులో ఈరోజు సునీత వేసిన పిటిషన్లో శివశంకర్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చినట్లున్నారు. ఆయన బెయిల్ మీద రిలీజ్ అయ్యాడా సురేష్ గారు? హైదరాబాద్లో ఉండాలన్నారు అనుకుంటాం. మీరు బయటికి ఊరు విడిచి వెళ్ళకూడదు, హైదరాబాద్లో ఉండాలి అని చెప్పని అన్నట్లున్నారు. ఇది కూడా ఏదైతే పత్రాలు దగ్ధానికి గుండెపోటుకి ఇట్లా అన్నీ చూస్తే విచిత్రంగా ఉంటాయి అన్నీ. ఇప్పుడు గుండెపోటు అని చెప్పి చివరికి అది మర్డరు, కిరాతకమైన మర్డరు. ఇక్కడేమన్నా జిరాక్స్ మిషన్లో పని చేయకపోతే కాపీలు తగలబెట్టామంటారు. అదేమన్నా కరెంటు వైరు ఉడతతో కొరిగితే అదేమన్నా ఆటో పాపం జనం చచ్చిపోయారు అంటారు. మద్యం పోయింది ఏంటారు ఆయన అంటే ఎలుక తాగింది అంటారు. ఏంటండి ఇంత చిత్రంగా ఉన్నాయి సురేష్ గారు? నాకు కొంతమందికి ఇదేంది అని బాధ కలగొచ్చాము. జరగలేదని ఎట్లా చెప్తారు? జరిగినాయి, ఇట్లాంటి అంశాలు జరిగినాయి కాబట్టే ఇట్లాంటివి వచ్చినాయి కాబట్టే ఇప్పుడు ప్రజలు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవాలని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, అధికార యంత్రాంగం మీద ఉంటుంది. వాళ్ళకేమీ ఆ పార్టీలో ఏ వైఎస్ఆర్ పార్టీయో తెలుగుదేశం పార్టీయో ఇంకొక పార్టీయో వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళ జీతాలు వాళ్ళు కాదు ఇస్తుంది, వాళ్ళ కారు వాళ్ళు కాదు ఇస్తుంది, వాళ్ళ ఇంటి రెంట్ వాళ్ళు కాదు కడుతుంది, వాళ్ళ కరెంటు బిల్లు వాళ్ళు కాదు కడుతుంది, వాళ్ళు వాడే ఫోన్ కానీ, వాళ్ళు వాడే పేపర్ కానీ, వాళ్ళు వాడే పెన్ను కానీ, వాళ్ళు తినే తిండి కానీ, ఇది కానీ మొత్తం ప్రజలు కష్టంతో సంపాదించుకున్నటువంటి దాంట్లో ట్యాక్సులు కట్టడం ద్వారా లేదా వస్తువులను కొనుగోలు చేయటం ద్వారా వాటి ద్వారా వచ్చినటువంటి ప్రజా సొమ్ముతో అధికారులు మొత్తానికి జీతాలు వెళ్తున్నాయి. మరి వాళ్ళ బాధ్యత విస్మరించి వారు ఏదైనా తప్పులు జరిగినాయి అనేటువంటి అభిప్రాయాలు వచ్చినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజల గొంతుని అడగాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంటుంది. మరి అలాంటప్పుడు అడుగుతారు. అడిగితే తప్పు మీరు ఎలా అడుగుతారు అని అంటే అది కుదరదు. ప్రజల సొమ్ముకి మీరు వాళ్ళ డబ్బులు తీసుకొని మీరు అనుభవిస్తూ అట్లా రాజకీయ పార్టీలు ఇస్తే వాళ్ళ కంపెనీలో పని చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగేటువంటి హక్కు ప్రజలకు ఉంటుంది. రైట్. సురేష్ గారు ఏమన్నారు మొత్తానికి ఈరోజు సుప్రీంకు సునీత నోటీసుల విషయంలో ఏంటి శివశంకర్ రెడ్డిది? వంశీ గారు, మీకు తెలుసు అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితులు శిక్ష పడాలని పోరాడుతున్న సునీత గారే మళ్ళీ ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అవినాష్ గారికి యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టు ఇవ్వడాన్ని అప్పుడు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వెళ్ళి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ కేసు విచారణ ఉంది. ఇక్కడ ఏంటంటే మొన్న మార్చి 11వ తేదీన తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ఒక బెయిల్ అనేది డి శివశంకర్ రెడ్డి గారికి మంజూరు చేసింది. హైదరాబాద్లో ఉండాలి, 2 లక్షల పూచీకత్తు సమర్పించాలి, ఎవరిని సాక్ష్యం ప్రభుత్వం ఇలాంటి షరతులతోటి విధించి ఇచ్చారు. దాన్ని సవాల్ చేస్తూ సునీత గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు వాళ్ళ నోటీస్ జారీ చేశారు మనకి. అంటే ప్రతివాదిగా సిబిఐని కూడా చేర్చారు. వాస్తవంగా అవినాష్ రెడ్డి గారి విషయంలో కూడా సిబిఐ పట్టించుకోకపోవడంతో సునీత గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ దస్తగిరి గారు తెలంగాణ హైకోర్టులో వేసిన తర్వాత ఇప్పుడు సిబిఐ కౌంటర్ వేస్తూ ఆయనది ముందస్తు బెయిల్ అనేది రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆ కేసుకు అక్కడ సమర్పించారు. ఇక్కడ కేసులో ప్రధానమైందంటే మీకు తెలుసు సునీత గారు వాదన ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకెళ్ళింది ఏంటంటే మీకు తెలుసు మొత్తం మీద ఆయన్ని సెకండ్ ఛార్జ్ షీట్లో 22 జనవరిలో వేసిన సెకండ్ లార్జర్ కాన్స్పిరసీలో భాగంగా డి శివశంకర్ రెడ్డి గారిని A5గా చేరుస్తూ అసలు మొత్తం కూడా ముందుగా అసలు కుట్రకి మొత్తం లార్జర్ కాన్స్పిరసీ కుట్రలో ప్రధాన భాగం 40 కోట్ల రూపాయల సంబంధించిన అంశంతో పాటు సీన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఎవిడెన్స్ మొత్తం కూడా మొత్తం రద్దు చేయడంలో ఆయన కూడా కీలక పాత్ర వహించాడు. ఇంకొకటి ఆ రోజు 15/3 మనకు వివేకానంద రెడ్డి గారి హత్య రోజు ఫస్ట్ సాక్షి పత్రికకు టీవీకి కాల్ చేసి హార్ట్ అటాక్ వల్ల ఈయన చనిపోయారని చెప్పడం, ఆ రకంగా టీవీ వాళ్ళందరూ ఇదంతా కూడా సిబిఐ చెప్పింది వంశీ గారు. ఆ అంశాలన్నీ కూడా చేసి టెలికాస్ట్ చేయడం, ఆ తర్వాత నుంచి సీన్ మారడం, ఇవన్నీ చేసిన దాని మీద ఇవన్నీ అంశాలన్నీ ఉటంకిస్తూ మొత్తం మీద ఇంత చాలా కీలకమైన వ్యక్తి. సో ఇలాంటి అతనికి బెయిల్ ఇవ్వడం అనేది దానికి ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ అనేది అలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఇంకొకటి అడిగింది వంశీ గారు, ఈ కేసు ట్రయల్ ఏ దశలో ఉంది అని చెప్పని. అంటే వివేకానంద రెడ్డి గారి కేసు ఏ దశలో ఉందంటే ఈ ఛార్జెస్ ఫ్రేమింగ్ దశలోనే ఇంకా ఉంది, అసలు ముందుకు సాగట్లేదు. ఒక్కొక్కళ్ళు ఏదో ఒక సాకు చూపించి అడ్డుపడుతున్నారు. ఆ రకంగా కేసు అనేది ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్నారని చెప్పని సునీత గారి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తే వాదనల తర్వాత ఇంతకుముందు అంతా జూలై 22కు వాయిదా వేశారు వంశీ గారు. రైట్. మీకు దమ్ముంటే మైక్ ఇస్తా, మైక్ లో మాట్లాడండి. జగన్కి ఎందుకు ఓటేయాలో చెప్పండి.
గతంలో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. ఈ సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకన్నీ చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కాదనిలేవే, అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. మీరు వచ్చారు, మీ మీద మాకైతే అభిమానం ఉందక్క. రాజశేఖర బిడ్డగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క, కాదని లేదు. తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క, అన్నతో పాటు రండి, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్క. జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు నిలబడితే బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ ఆ బాయ్ బాయ్ క్యాంపెయిన్ లో బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ లో నేను చెప్పిన మాట ఏమిటో తెలుసా? జగనన్నకు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ కళలు వచ్చుతాడు, ప్రత్యేక హోదాను తీసుకొస్తాడు అని చెప్పింటాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాట ఇచ్చిందని నేను. అందరూ ఒక రకంగా కొడతారైతే షర్మిల 2 రకాలకు కొడుతుంది. ఒక చేతితో కొడతారు ఎవరైనా, ఒక చెప్పు దెబ్బ కరెక్ట్గా 2 చేతులతో కొడుతుంది. అవినాష్ రెడ్డి లాంటి వాడు భయపడిపోయాడు అండి. ఆ బురద జల్లుతున్నారు, ఆ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పని అది అడిగారు కదా, ఏది విఘ్నత, ఏది సంస్కారం, నువ్వు చెప్పే మాటలకి నువ్వు చేసిన పనికి మా మీద ఇష్టానుసారంగా నువ్వు వార్తలు రాపేయటం, మేము అసలు రాజశేఖర రెడ్డి బిడ్డను కాదే అని చెప్పిన మా అమ్మను అవమానించావు నువ్వు మళ్ళీ విఘ్నత గురించి మాట్లాడేది, మీరే సాక్షి పేపర్లో ఎన్ని రాపించి మళ్ళీ మీరు సంస్కారం గురించి మాట్లాడేది మళ్ళీ కొట్టింది. ఒకటి పెట్టి కొట్టదు, 2 చేతులు కొట్టింది, 2 చేతులతో కొడుతుంది అనమాట కొట్టడం కూడా. ఇప్పుడు పాప మా అబ్బాయి అడిగాడు, అన్నీ చేశాడు, మాకు అన్నీ చేశాడని చెప్పని. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యారు. పాపం వాళ్ళు అక్కడ ఇప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళకి కొంచెం బలం ఉండిద్ది కదా, ఆ బలంతో కొంతమందిని తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఏమని అడిగింది, 3,200 కిలోమీటర్ల పాదయాత్ర ఎవరు చేశారు తమ్ముడు? నేను చేశాను జగన్మోహన్ రెడ్డి గారి కోసం. నేను బై బై బాబు అని క్యాంపెయిన్ పెట్టింది నేను, మరి అది ప్రచారం చేసింది నేను, ప్రత్యేక హోదా కోసం మెడల్ వంచి తీసుకొస్తాడని చెప్పింది నేను, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పింది నేను, మరి అవన్నీ ఆయన చెప్పింది. కానీ మొత్తం ఆయన కదా, మెగా డిఎస్సి అంది, ఉద్యోగులు పిఆర్సీ అంది, అన్నీ చెప్పింది. మరి ఇవన్నీ చెప్పింది నేను, మరి ఏం చేశాడు, మరి నువ్వేం అడుగుతున్నావు అని అంటే పాపం మైకి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడతారు, ఎవరో చెప్పు పంపిస్తారే మీరు గట్టిగా అడగండి రా అని, ఎవరు వస్తారు కాసేపు అడిగే ప్రయత్నం చేస్తారు, ఇవన్నీ నిలబడవు కదా. సరే అంటే కడపలో ఇప్పుడు ఎంపీగా తను నిలబడిన తర్వాత అక్కడ రాజకీయ యుద్ధం జరుగుతుంది, రాజకీయ పోరాటం జరుగుతుంది. ఆ యుద్ధంలో తనని ఎదుర్కోవటం కోసం అస్త్రశస్త్రాలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఊపులకి వీటికి తనైతే భయపడదని మన అభిప్రాయం. సరే, షర్మిల ఇప్పుడు వైఎస్ వివేక కేసు చుట్టూత కడప పార్లమెంట్ రాజకీయం ముడిపడి ఉంది. తనేం చెప్పింది, హత్య చేసినటువంటి వాళ్ళు, బాధించబడినటువంటి వాళ్ళు ఇద్దరి మధ్య జరుగుతున్న పోటీ మీరు చూడండి అని చెప్పింది. మరి ఇది రేపు రాబోయే రోజుల్లో చాలా కీలకమైనటువంటి యుద్ధం. నేను చెప్పాను కదా, ప్రతిరోజు ఒక యుద్ధం జరిగిద్ది అక్కడ. ఎట్లాంటి ఇప్పుడు ఏదైతే ప్రశ్నించారో, ఇంకో రోజు షర్మిల మీద దాడి చేయటానికి కూడా వెనకాడరు. షర్మిల మీద దాడి జరిగేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. షర్మిల మీద దాడి జరిగితే షర్మిల కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవుతుంది. మరి అదే స్థాయిలో తను కూడా దాడికి ప్రతిదాడే తప్ప తనేం తగ్గదని మనకి ఇప్పుడు చూసిన దాన్ని బట్టి, తన వ్యవహార శైలిని బట్టి అర్థమవుతుందని అనుకోవాలి. చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేటువంటిది. ఓకే, రైట్ సురేష్ గారికి నెక్స్ట్